ఎవరికైనా టెంపరేచర్ లో ఉంటుంది, అంటే నార్మల్ ఉండాల్సిన టెంపరేచర్ కంటే లో ఉంటుంది, లేక వాళ్ళకు ఆకలి తెలియడం లేదు, లేకపోతే ఆకలి దప్పిక రెండు తెలియడం లేదు. అటువంటి కేసులో మనం బ్రెయిన్ యొక్క హైపోథాలమస్ ను స్టిమ్యులేట్ చేస్తాం. సో దాన్ని ఇంకెక్కడ వాడవచ్చు అంటే హైపోథాలమస్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ లను స్టిమ్యులేట్ చేసేందుకు కూడా మనం ఈ ట్రీట్మెంట్ ని ఇవ్వవచ్చు. అలాగే బ్రెయిన్ ని స్టిమ్యులేట్ చేసేందుకు కూడా ఈ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో ఎవరైనా ప్యారలైసిస్ పేషెంట్ ఉంటే వాళ్ళకు కూడా మనం ఈ ట్రీట్మెంట్ ని ఇవ్వవచ్చు. సో దీనికోసం మనం బ్రెయిన్ యొక్క 6th క్రేనియల్ నర్వ్ ని స్టిమ్యులేట్ చేయాల్సి ఉంటుంది. 6th క్రేనియల్ నర్వ్ కోసం మనం 6 మెడులా పాయింట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎలా ఇస్తారంటే ఈ చెవి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 12 టైమ్స్ రబ్ చేయాల్సి ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సేమ్ ఇదే ప్రొసీజర్ ని మనం రైట్ సైడ్ కూడా చేయాల్సి ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇలా 30 సెకండ్స్ బ్రేక్ ఇచ్చి మనం 3 టైమ్స్ ఇవ్వడం వల్ల బ్రెయిన్ కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లో, లేకపోతే బాడీ టెంపరేచర్ లో ఉండడంలో, లేకుంటే దప్పిక లేదా ఆకలి అనేది తెలియడం లేదు, అక్కడ కూడా మనం ఈ ట్రీట్మెంట్ ని ఇవ్వవచ్చు. థ్యాంక్ యూ.